రష్యా వాళ్ళకి డెడ్ హ్యాండ్ అనే సిస్టమ్ ఉంది. ఎవడైనా రష్యా మీద ఒకేసారి అణుబాంబులు వేసి రష్యా మొత్తాన్ని లేపేస్తే అక్కడ ఏర్పడే రేడియేషన్ ని గుర్తించి ఆ డెడ్ హ్యాండ్ అనే సిస్టమ్ 500 పైగా అణుబాంబులను యాక్టివ్ చేసి ఒక్కసారిగా భూమి మొత్తాన్ని నాశనం చేస్తుంది. అందుకే రష్యా మీద ఏ దేశం కూడా యుద్ధం ప్రకటించదు. ఇజ్రాయెల్ దగ్గర కూడా ఐరన్ డోమ్ మరియు ఐరన్ బీమ్ అనే ఆయుధాలు ఉన్నాయి. ఎవడైనా అణుబాంబులు గానీ రాకెట్లు లేదా మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీద వేస్తే వెంటనే వాటిని గాల్లోనే గుర్తించి వాటిని గాల్లోనే డిస్మాండిల్ చేస్తాయి. మరి అమెరికా దగ్గర ఏముంది? అందుకే గోల్డెన్ డోమ్ అనే సిస్టాన్ని ట్రంప్ ఏర్పాటు చేయబోతున్నాడు. ఏ దేశమైనా అమెరికా మీదకి యుద్ధానికి వచ్చి రాకెట్ లేదా మిసైల్స్ తో దాడి చేస్తే వెంటనే వాటిని ఆకాశం నుండి, భూమి మీద నుండి, సముద్రం నుండి ఒకేసారి 3 వైపుల నుండి ఆయుధాలతో, సూపర్ సోనిక్ లేజర్స్ తో శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేసేలాగా అమెరికా చుట్టూ ఒక ఐరన్ డోమ్ కడతా అంటున్నాడు ట్రంప్. ఈ ఐరన్ డోమ్ ఎలా ఉండాలని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ మీద ఇలా రాసుంది, దిస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ వరల్డ్, వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ సిటిజన్స్ లైక్ నెవర్ బిఫోర్ అని రాసి ఉంది. వీడికంటే డేంజరస్ ఎవరున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఈ ఐరన్ డోమ్ కోసం ట్రంప్ $125 బిలియన్ ని ఖర్చు పెట్టబోతున్నాడు. అంటే మన కరెన్సీలో 10 లక్షల రూపాయలు అన్నమాట. మొన్న ఎలక్షన్స్ లో ట్రంప్ మావయ్య అంటున్నామని కంగారు పడకండి, ఇవాంకా ఉంది కదా అందుకే మావయ్య. మొన్న ఎలక్షన్ లో ట్రంప్ మావయ్య కూడా చైనా వస్తువులను బ్యాన్ చేయండి అని క్యాప్స్ మీద, టీ షర్ట్స్ మీద ప్రింటింగ్ కోసం ఈ చైనా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు. అలాగే ఈ ఐరన్ డోమ్ ప్రాజెక్ట్ కూడా చైనా వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.